ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల్ మద్దికుంట గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పాండు నాయక్. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆరిఫ్, మాజీ డైరెక్టర్ ఆరిఫ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సాధారణ ఎన్నికలో భాగంగా మా విలేజ్ ఎస్టీ రిజర్వ్ జనరల్ కాబట్టి పాండు నాయక్ చదువుకున్న యువకుడు, ఉత్సాహపరుడు, తెలివిపరుడు, మంచి ప్రవర్తన, డిసిప్లిన్ కలిగిన యువకుడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయనకు సర్పంచ్ అభ్యర్థిగా ప్రపోజల్ చేసి ఈ ఎన్నికల్లో నిలబెట్టడం జరిగింది. ఇంతకుముందు గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సర్పంచ్గా ఉన్నారు కాబట్టి విలేజ్ మండలంలోనే అగ్రస్థానంలో అభివృద్ధి పథంలో ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన సంది కేసీఆర్ చేసిన పథకాలే కంటిన్యూ, కానీ కొత్తగా కాంగ్రెస్ చేసింది ఏం లేదు. ఉన్న పథకాలకే కొత్తలు పెడుతున్నాడు, ఇబ్బందులు పడుతున్నాడు. ప్రజలు ఎందుకు ఓటు వేసినామా కాంగ్రెస్ కొని పశ్చాత్తాపడుతున్నారు. కాబట్టి మా ఊర్లో కాంగ్రెస్కు ఎప్పుడో ఎలక్షన్ వచ్చినా బాధ పెడదామని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి పాండు నాయకును మా ఊరు ప్రజలు బ్రహ్మరథం బట్టి పెద్ద మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాము. జై తెలంగాణ. నేను బీఆర్ఎస్ సర్పంచ్ మద్దికుంట సర్పంచ్ అభ్యర్థిని. ఈరోజు నాతో పాటు తిరుగుతున్న వాళ్ళు, నాతో పాటు ఉన్న వాళ్ళు అందరూ నా మీద ప్రేమ చూపించి నాకు ఓటేసి గెలిపించాలని సంకల్పంతోనే తిరుగుతున్న వాళ్ళు. ఎవరు ఎంత మాట్లాడినా కానీ నేను సదాశివపేటలో ఉంటా, ఆడుంటా, ఈడుంటా అని కాదు, విలేజ్లోనే ఉంటూ అందరి మధ్యలో ఉంటూ 24/7 ఉంటూ అందుబాటులో ఉంటానని విజ్ఞప్తి చేసుకుంటాను. ఈ మద్దికుంట గ్రామ ప్రజలు నాకు ఆశీర్వాదిస్తే గ్రామానికి అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్తున్నాను. हमारे गांव से एजुकेशन कैंडिडेट है, मध्यकुंटे के विलेजेस के पब्लिक से ख्वाहिशमंद है कि हमारे पांडु नायक को वोट डाल के भारी मेजॉरिटी से जिताने की कोशिश करें। और कांग्रेस 6 गारंटी बोल के कोई सी गारंटी भी अब तक कंप्लीट नहीं करे। और टीआरएस अभ्यर्थी जो हमारे कैंडिडेट है पांडु नायक है, एजुकेटेड है और अच्छे कैंडिडेट है, उनको अच्छी भारी मेजॉरिटी से गाँव से गुजारिश है कि उनको वोट डाल के जिताने की कोशिश करें।